Hello everyone. Please subscribe Fun Takis. Fun Talkies. Subscribe to Fun Takis. డాక్టర్ గారు నమస్కారం అండి. రా కూర్చో. డాక్టర్ గారు బయట బోర్డు పెట్టినారండి. ఆ, బయట బోర్డులో పెట్టిన విధంగా 2,000 రూపాయలు ఇస్తారండి. ఆ, మీ జబ్బు నయం కాకపోతే 2,000 రూపాయలు ఇస్తాం బాబు. అయితే డాక్టర్ గారు నాకు ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటి నీకున్న సమస్య ఏంటి చెప్పు. నాకున్న సమస్య ఏంటంటే నా నాలుకకి రుచి తెలియటం లేదు. ఓహో, ఆ, ఒకసారి నీ నాలుక బయటకు చూపించు. ఆ, మళ్ళొకసారి నాలుక పూర్తిగా బయటికి రావాలి. నాలుక పెద్దగా. నర్స్, బాక్స్ 22లో ఉన్నటువంటి సిరఫ్ తీసుకొచ్చి పేషెంట్ నోట్లో పోయి, నాలుక మీద పోయి. పెట్రోల్ అండి ఇది. నీకు రుచి తెలిసింది కదా, కంగ్రాట్స్, నీకు రుచి తెలిసింది. బాబు, ఫీజు 500 ఇచ్చేసి వెళ్ళిపో. మళ్ళీ వస్తా. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చో. డాక్టర్ గారు, ఈ మధ్య నాకు అసలు ఏమీ గుర్తుండట్లేదండి. అవునా, చెయ్యిలా ఇవ్వు. నర్స్, బాక్స్ నెంబర్ 22లో ఉన్న ఆ సిరప్ తీసుకొచ్చి ఈయనకు నోట్లో పోయి. బాక్స్ నంబర్ 22 అంటే లాస్ట్ టైం కూడా అదే ఇచ్చారండి. అంటే నీకు మతిమరుపు లేదు. ఈ జబ్బు నీకు నయమైపోయింది నా దగ్గరికి వచ్చిన తర్వాత. జబ్బు నయమైపోయింది కాబట్టి ఫీజు ఇచ్చిపోనాయనా. ఫీజు ఇవ్వాలండి మీకు? తగ్గిపోతే 500 రూపాయలు ఇవ్వాలి కదా. తీసుకోండి, వెళ్ళొస్తానండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం. ఏంటి బాబు, సమస్య ఏంటి? నాకు ఈ మధ్య కళ్ళు అస్సలు కనబడట్లేదండి. కళ్ళు కనపడట్లేదా? అస్సలు కనబడట్లేదా? అస్సలు కనబడట్లేదు. పూర్తిగా కనబడట్లేదా? కనబడతలేదండి. నీకు ఈ సమస్య ఎప్పటి నుంచి బాబు? మొన్న ఒక వారం రోజుల నుంచి అండి. బాబు, ఈ కళ్ళదానికి నా దగ్గర ట్రీట్మెంట్ లేదు. ఓకే, మందులు లేవు నా దగ్గర. ఓకే సార్. మేము బోర్డు పెట్టిన విధంగా 2,000 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను. తీసుకో బాబు. సార్, ఇది 100 రూపాయలు కదా. నీకిప్పుడు చూపు వచ్చేసింది. రబ్బీ, రబ్బీ, అరే మావా, 10 రోజులైందిరా నేను కలిసి. అవును మావా. అరే మామా, నాకు చిన్న డౌట్ వచ్చిందిరా. నీకు ఒకటి అడగాలనుకుంటాను రా. అడుగు. నేను రోడ్డు అంటే వెళ్తుంటే 2,000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు దొరికిందిరా. నువ్వైతే తీసుకుంటా. వీడేంది ఇట్లా అడిగిండు?
నేనైతే తెలివిగా 2000 రూపాయలు తీసుకుంటారా అబ్బాయి. నువ్వేం తీసుకుంటావు? నేను 2 తీసుకొచ్చేసాను మామ. ఏమ్మా ఏమే బాగా ఆకలిగా ఉంది, వంట ఏం చేసావు? ఏం చేయలేదండి, ఒంట్లో బాగోలేదు. అవునా, మ్, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? వద్దండి. టాబ్లెట్స్ ఏమైనా తెమ్మంటావా? వద్దండి. సరే మరి రెస్ట్ తీసుకో. జ్యోతి, అబ్బా ఏమైంది డాడీ? మీ అమ్మకు ఒంట్లో బాగాలేదంటే అందుకే వంట ఏం చేయలేదు. అవునా? మీరుండండి డాడీ. అమ్మోయ్, పక్కింటి ఆంటీ కొత్త శారీ కట్టుకుని ఫేస్బుక్ లైవ్లోకి వచ్చిందే. అవునా, వస్తున్నా వస్తున్నా. ఎక్కడెక్కడ? ఎవరమ్మా? మేము ఒక సర్వే నుంచి వచ్చామండి. ఓం అనే పదానికి మన బాడీలోని కొన్ని అవయవాలు స్పందిస్తాయంట. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? అవునమ్మా, ఓం అనే పదానికి శరీరంలోని భాగాలు కొన్నే స్పందిస్తాయి. కానీ భార్య పిలిచేటువంటి ఏమండి అనే పదానికి స్పందించడమే కాదు, అన్ని భాగాలు పరిగెడతాయమ్మా. పురుషులకి రాత్రి వేళల్లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటి? అవును, ఏంటండి? ఆ సమయంలోనే కదే మీ ఆడవాళ్ళు మేకప్ తీసేసి పడుకుంటారు, అందుకని. అబ్బాయి అందంగా ఉండాలి, అబ్బా. మంచి జాబ్ ఉండాలి, ఫోను, కారు, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, అబ్బా వంట చేయడం వస్తే బెటర్. అబ్బా. మ్యారేజ్ తర్వాత సపరేట్గా ఉండాలి. మా పేరెంట్స్ రావచ్చు, మీ పేరెంట్స్. అరే ఏం చదువుతున్నాడు రా వీడు? నిన్న వానికి పెళ్లి చూపులైనారా. ఆ. ఆ పిల్ల వానికి వాట్సాప్లో కండిషన్స్ పంపించింది. ఆ?